ఒక లింక్ అయితే ఇస్తారు. ఆ లింక్ మీద పే అని కొట్టేసి మన యూపీఐ నెంబర్ ఇట్లా 4 నెంబర్లు కొట్టేసినట్లయితే చాలన్నమాట. ఆ డబ్బులు అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. దాదాపు 14 నెలల నుంచి అనమాట, అంటే అక్టోబర్ 2023 నుంచి ప్రతి నెల ఆటోమేటిక్గా తనేం అమౌంట్ పే చేయాల్సిన అవసరమే లేదు. మన అకౌంట్లో డబ్బులు ఉన్నట్లయితే, ఒకవేళ డబ్బులు లేకపోతే ఇట్లా ఫెయిల్డ్ అని పడుతుంది. డబ్బులు ఉంటే మాత్రం చూడండి ఆటోమేటిక్గా ఇట్లా అంతా డబ్బులు కట్ అయిపోతుంది అనమాట. హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు నిజంగా చాలా యూస్ఫుల్ వీడియో అనమాట. ఏంటి అనేది వీడియో పూర్తిగా చూడండి, మీకే అర్థమవుతుంది. ఈ అబ్బాయి వచ్చి మా తమ్ముడు. సో మా ఇంటి పక్కనే ఉంటాడు. సో రీసెంట్గా తను కొంత డబ్బులు అయితే పోగొట్టుకున్నాడు. అది ఎలా అంటే స్కామ్ ద్వారా అనమాట. ఒకరు స్కామ్ చేశారు తన ఫోన్ని. సో ఆ విధంగా డబ్బులు కొంచెం అంటే దాదాపు 10,000 దాకా పోగొట్టుకున్నారు. కానీ అది మళ్ళీ తిరిగి వచ్చింది ఒక పని చేయడం వల్ల. అసలు ఏం చేశాడు, డబ్బు మళ్ళీ ఎలా తిరిగి వచ్చింది అనేది ఖచ్చితంగా మీకు చెప్తాము. అది కూడా ఎలా స్కామ్ చేశారు వాళ్ళు అనేది కూడా చూపిస్తాము. మధ్యకాలంలో చాలా స్కామ్స్ అయితే జరుగుతున్నాయి, చాలా రకాల స్కామ్స్ అయితే జరుగుతున్నాయి. సో తనైతే తన డబ్బులు మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. అది ఎలా ఏంటి అని చెప్తాం. అంతేకాదు మళ్ళీ ఇంకొక సమస్య అయితే వచ్చిందనమాట తన ఫోన్లో. సో తన ఫోన్పేలో అయితే ప్రతి నెల కూడా 49 రూపాయలు అయితే కట్ అయిపోతూ వస్తుంది, ఆటోపే అనమాట. సో అది కూడా తను చాలా రోజుల నుంచి నాకు చెప్తున్నాడక ఇలా కట్ అవుతుందంటే, నేను నార్మల్గా బ్యాంక్ ఛార్జెస్, SMS ఛార్జెస్ అట్లా ఉంటాయి కదా, అట్లా కట్ అవుతుందేమో లేరా ఎందుకు అనేసి ఊరుకున్నా. కానీ ప్రతి నెల అవుతుంది. సరే ఒకసారి తన ఫోన్ తీసుకొని చెక్ చేస్తే దాదాపు 14 నెలల నుంచి అనమాట తన డబ్బులు అయితే కట్ అవుతున్నాయి. ప్రతి నెల 49 రూపాయలు అయితే కట్ అయిపోతున్నాయి. సో అది కూడా ఈరోజు ఆ ప్రాబ్లం కూడా సాల్వ్ చేస్తాం. సో చాలా మందికి తెలియక ఫోన్పేలో ఆటోపే అనే ఆప్షన్ పెట్టుకుని ఉంటారు కొన్ని యాప్స్కి. సో అది ఎలా డిజేబుల్ చేయాలి అంటే డిలీట్ చేయాలి అనేది కూడా ఇప్పుడు చెప్తామన్నమాట. ప్రతి నెల అట్లా తక్కువ అమౌంట్ అయినా సరే ప్రతి నెల అలా కట్ అవ్వడం వల్ల దాదాపు ఇప్పుడు తను 800 దాకా కట్ అయిపోయింది అనమాట 14 నెలల నుంచి. కాబట్టి ఇప్పుడైతే దాన్ని డిలీట్ చేయాలి. దాంతోపాటు తన డబ్బు ఎలా తిరిగి తెచ్చుకున్నాడు అది కూడా చెప్తాం. ఇప్పుడైతే తన ఫోన్లో అమౌంట్ ఏ విధంగా కట్ అవుతుంది, దాన్ని ఏ విధంగా డిలీట్ చేయాలని చూపిస్తున్నా. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. చాలా మంది తెలియక అలా పెట్టుకొని ఉంటారు కొన్ని ఆప్షన్స్ అయితే. ఈ వీడియో చూసిన తర్వాత మీ ఫోన్పే మీకు ఏమైనా ఉన్నట్లయితే మీ సెల్లో ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఏమన్నా మీకు తెలియని యాప్స్ ఏమైనా ఒకవేళ పిల్లలు కూడా వాడుతుంటారు మన సెల్ అయితే. సో ఏమైనా వాళ్ళు తెలియక పెట్టేసి ఉంటారు. ఒక్కొక్కసారి మనం కూడా తెలియక అది ఆన్ చేసేసి ఉంటాం, ఆటోపే అనే ఒక ఆప్షన్. సో నేను ఇప్పుడైతే చూపిస్తాను అనమాట. అది ఎలా డిలీట్ చేయాలని కూడా చూపిస్తాను. అలా డిలీట్ చేసినట్లయితే మీ అమౌంట్ అనేది సేవ్ అవుతుంది. సో ప్రతి నెల లేకపోతే సంవత్సరానికి ఒకసారి కట్ అవుతూ ఉంటుంది అనమాట ఆటోపే ద్వారా డబ్బులు అయితే. సో ఇప్పుడు ఎలా చేయాలి ఏంటి అని చూపిస్తాను. ఫోన్పే ఓపెన్ లాక్ వర్గీ కాయిన్స్ దెక్కలు మొత్తం. సో ఇది తన ఫోన్పే అనమాట. దీంట్లో సెట్టింగ్స్ అవన్నీ ప్రొఫైల్లో వచ్చి ఇక్కడ చూడండి ఆటోపే అనే ఒక ఆప్షన్ ఉంటుంది అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే ప్రతి ఒక్క ఫోన్లో ఉంటుంది. సో ఇక్కడ చూడొచ్చు ఎన్ని వాటికి మనం ఆటోపే అనేది పెట్టుకున్నాము అనేసి. ముఖ్యంగా ఇప్పుడు కట్ అవుతుంది అబ్బాయికి వచ్చి ఇది అనమాట. 7 మీడియా లిమిటెడ్ అని ఒక దానికి చూడండి ప్రతి నెల కట్ అవుతుంది. అసలు ఎన్ని రోజుల నుంచి కట్ అవుతుంది అనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి. వ్యూ ఆటోపే హిస్టరీ అని చూడండి. దాదాపు 14 నెలల నుంచి అనమాట, అంటే అక్టోబర్ 2023 నుంచి ప్రతి నెల ఆటోమేటిక్గా తనేం అమౌంట్ పే చేయాల్సిన అవసరమే లేదు. మన అకౌంట్లో డబ్బులు ఉన్నట్లయితే, ఒకవేళ డబ్బులు లేకపోతే ఇట్లా ఫెయిల్డ్ అని పడుతుంది. డబ్బులు ఉంటే మాత్రం చూడండి ఆటోమేటిక్గా ఇట్లా అంతా డబ్బులు కట్ అయిపోతుంది అనమాట. సో దీన్ని ఇప్పుడు ఆపుకోవాలి. ఇది మనకు వాడికి తెలియదంట. ఎలా మనకు తెలియదక్క ఇది అనేసి అంటున్నాడు. సో దీన్ని అయితే ఇప్పుడు మనం డిలీట్ చేయాలి. ఎలా అనేది ఇప్పుడు చూడండి, కింద డిలీట్ ఆటోపే అనే ఒక ఆప్షన్ ఉంది కదా. సో చూడండి ఇట్లా కన్ఫర్మ్ చేయాలి. కన్ఫర్మ్ చేసిన తర్వాత మన పిన్ 4 నెంబర్ల పిన్ అడుగుతుంది. ఆ పిన్ అయితే ఇప్పుడు ఎంటర్ చేస్తాడు తమ దగ్గర మహేంద్ర. సో ఈ విధంగా పిన్ అనేది ఎంటర్ చేయాలి. ఈ విధంగా పిన్ ఎంటర్ చేయడం వల్ల మనకు భయం వేస్తుంది మళ్ళీ డబ్బులు ఏమైనా కట్ అవుతాయేమో అనేసి. అలా ఏం కట్ కాదండి. సో ఈ విధంగా చేసినట్లు చూడండి ఆటోపే డిలీట్ సక్సెస్ఫుల్లీ చూడండి ఆటోపే డిలీటెడ్ అని వస్తుంది. ఆటోపే హ్యాస్ బీన్ డిలీటెడ్ అని వస్తుంది. ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ. సో చాలామంది తెలియక ఇలాంటివి చాలా పెట్టేసుకుంటారు. ఇంకొకటి చూడండి జియో 7 అనేసి అంటే ఇది మ్యూజిక్ యాప్ అనమాట. దీనికి కూడా ఆటోపే అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఇది కూడా చూడండి, ఇది కూడా డిలీట్ చేసేద్దాము. ఇప్పటికైతే దాన్ని పాజ్లో పెట్టాడు, కానీ దీన్ని డిలీట్ ఆటోపే అని కొట్టేసి ఇది కూడా డిలీట్ చేసేద్దాం. ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి ఇది కూడా కట్ అవుతూ ఉంటుంది. సో అందుకోసం అనేసి ఇది కూడా డిలీట్ చేసేద్దాం అనేసి ఇది కూడా డిలీట్ చేస్తున్నాం. చూడండి ఇట్లా పిన్ కొట్టగానే సో ఈ విధంగా ప్రోగ్రెస్ అని పడి సో డిలీట్ అయితే అయిపోతుందన్నమాట. సో చాలామంది తెలియక పిల్లలు పెద్దలు ఇట్లా నొక్కేసి ఉంటారు. కాబట్టి ఈ విధంగా మీరైతే చేసుకోవచ్చు. సో మనం ఇట్లా చేయగానే చూడండి ఒక్కొక్కటి అన్నీ ఇక్కడ నుంచి లేకుండా పోతున్నాయి. సో ఇక్కడ నుంచి రిమూవ్ అనమాట. సో ఈ విధంగా అయితే మనం డిలీట్ చేయొచ్చు. ఇంకా చాలా ఉన్నాయన్నమాట. ఇవి కూడా మొత్తం డిలీట్ చేయించేస్తాం. సేమ్ ప్రాసెస్ అన్నీ కూడా. సో ఈ విధంగా డిలీట్ చేస్తే అయిపోయినట్లు. సో ఈ అబ్బాయికి ఉన్న సమస్య అయితే ఇదే అనమాట. అబ్జర్వ్
సో ఇప్పటికైతే మొత్తం తన ఆటో పే అనేది డిలీట్ చేసేసాను అనమాట. సో మీరు కూడా ఒకసారి మీ ఫోన్పే ఓపెన్ చేసి ఈ విధంగా చూసుకోండి. పిల్లలు కానీ పెద్దలు అట్లా పెట్టేసింటారు, ఉంటే కనుక మీరు కూడా డిలీట్ చేసుకోండి అనవసరం అనిపిస్తే. సో ఈ విధంగా అయితే ఇది చేసాం. ఇంకో మోసం ఏంటి అంటే తను తెలియని వయసులో తనకి నార్మల్గా బుల్లెట్ అంటే చాలా ఇష్టం అనమాట. అప్పుడు కొంచెం డబ్బులు కట్టేసి బండి వస్తుంది అనేసి అప్పుడు స్కామ్కి గురై సో చాలా డబ్బులు పోగొట్టుకున్నారు. దాదాపు 30-40 వేలు దాకా పోగొట్టుకున్నారు అనమాట డబ్బులు అయితే అప్పుడు కూడా. సో అప్పుడు తనకి తెలియదు. అందరూ మేము చెప్తూ ఉన్నాము తనకి, అంటే బుల్లెట్ బైక్ ఆన్లైన్లో అంటే OLX అనేసి ఒక యాప్ ఉంటుంది కదా, దాంట్లో నుంచి వస్తుంది అనేసి నమ్మేసి ముందుగానే డబ్బు పే చేసేసాడు. అట్లా నష్టపోయాడు. సో ఇంకోసారి ఏం జరిగిందంటే రీసెంట్గా మా తమ్ముడికి అయితే పాప పుట్టింది. అబ్బాయి వైఫ్కి అయితే డెలివరీ అయింది గవర్నమెంట్ హాస్పిటల్లో. సో గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అయితే 2000 అనేది అమౌంట్ ఇస్తారనమాట. అంటే బ్యాంక్కి మన అకౌంట్కి వేస్తారు. సో అలా వేస్తారని ఎవరో కాల్ చేశారంట. ఫస్ట్ అయితే అంగన్వాడీ టీచర్కి కాల్ చేశారు. మా ఊరి అంగన్వాడీ టీచర్ కాల్ చేస్తే ఆమె అయితే ఇంకా వీళ్ళు దగ్గర లేరని ఆమె స్కూల్లో ఉన్నదని వీళ్ళ నెంబర్ అయితే ఇచ్చిందంటే ఈ అబ్బాయి నెంబర్ ఇచ్చింది. ఈ అబ్బాయి నెంబర్కి వాళ్ళు కాల్ చేశారు. మేము ఇట్లా మీ వైఫ్కి రీసెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ డెలివరీ అయింది కదా, 2000 గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తుంది, మీ అకౌంట్ నెంబర్ చెప్పండి, మీ అకౌంట్కి డైరెక్ట్గా వేస్తామని చెప్పారు. సరే అబ్బాయి నిజమే కదా అనుకునేసి తన అకౌంట్ డీటెయిల్స్, అంటే అమ్మాయికి లేదని ఈ అబ్బాయి డీటెయిల్స్ ఇచ్చాడనమాట. సో డీటెయిల్ ఇవ్వగానే ఇంకా వీళ్ళు ఏం చేశారంటే వాళ్ళు ఏం చెప్పారంటే మినిమం మీ అకౌంట్లో 2000 ఉండాలి, అలా ఉన్నట్లయితేనే మేము మీకు ట్రాన్స్ఫర్ చేసే అమౌంట్ వస్తుంది, లేకపోతే రాదు అన్నారు. సరే మా దగ్గర ఉందండి అని చెప్పినా కూడా నమ్మకుండా వాళ్ళు ఏం చేశారంటే వీడియో కాల్ చేశారనమాట. వాట్సాప్లో వీడియో కాల్ చేసి మీ అకౌంట్లో మీరు చెప్పేది నిజమో కాదో మాకు తెలియదు, సో మేము చూడాలనుకుంటున్నాం, మీ అకౌంట్లో ఎంత ఉందో చూపించండి వీడియో కాల్ చేసి, వీడియో కాల్లో ఒక ఆప్షన్ ఉంటుంది స్క్రీన్ షేరింగ్ అని. సో దాని ద్వారా వీరి అకౌంట్లో ఎంత అమౌంట్ ఉంది, వీరు ఫోన్పే పిన్ కొడతారు కదా, అది మొత్తం చూసుకొని తెలివిగా మోసం అయితే చేశారు ఈ అబ్బాయిని. సో నాకు కూడా తర్వాత వీని డబ్బులు మొత్తం అకౌంట్లో ఉండే 9000 చిల్లర ఎంతో ఉంది. సో అది మొత్తం కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏం చేశారు తెలుసా, మీ అకౌంట్కి డబ్బులు రావడం లేదు, సో మీకు తెలిసిన వాళ్ళు వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి, నేను వాళ్ళకి సెండ్ చేశానంటే ఈ అబ్బాయికి ఇంకా ఎవరికి తెలియక నాకు ఫోన్ చేశాడు. నాకు ఫోన్ చేశాక అంటే ఫోన్ చేశాడు కానీ నేను ఎందుకోలే అనేసి ఎత్తలేదు. తర్వాత వాళ్ళు కాల్ చేసి ఈ విధంగా మీ తమ్ముడు అంట అబ్బాయి, సో వాళ్ళ భార్యకి పాప పుట్టింది కదా, అమౌంట్ వేద్దాం అనుకుంటే తన అకౌంట్లో బ్యాలెన్స్ అనేది లేదని మీ నెంబర్ ఇచ్చారని. సార్ అవును నిజమే కదా, మనకి తెలిసిందే కదా అనేసి ఏమో లేదులే అనేసి నేను సేమ్ వీడియో కాల్ చేసింటే వీడియో కాల్ ఎత్తాను. సో బై మిస్టేక్ నాకు లాస్ట్కి అర్థమైందనమాట వాళ్ళు ఎంత తెలివిగా మాట్లాడతారంటే మనం ఏమైనా రిప్లై ఇచ్చేది కూడా లేదనమాట. అంటే మన పర్సనల్ డీటెయిల్స్ అన్ని అడుగుతూ సో సడన్గా నన్ను కూడా సేమ్ తనలాగే అకౌంట్లో బ్యాలెన్స్ చూపించమన్నారు. అట్లన్నీ చేశారా, ఉంది కదా అని చెప్పినా కూడా సో అలా ఏం వినలేదనమాట వాళ్ళు. సో తెలివిగా మన ఫోన్లో ఎంత ఉంది మన పిన్ అన్నీ చూసుకునేస్తారు, మనతో మాట్లాడుతూ ఉన్నట్లే. సో ఎంత బాగా వాళ్ళు డబ్బులు అనేది స్కామ్ చేస్తారో నాకు అసలు ఆశ్చర్యం అనిపించింది, ఇలా కూడా స్కామ్ చేస్తారు అనేసి. వాళ్ళు ఎలా చేశారు ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూపిస్తా చూడండి. ఈ విధంగా మీకు కనుక వాట్సాప్ కాల్ లేకపోతే ఇట్లా మనకి సేమ్ ఇప్పుడు తనకి నిజంగా పాప పుట్టింది 2000 రూపాయలు వస్తాయని నమ్మాడు. సో వాళ్ళు అదే పట్టుకొని మోసం అయితే చేశారనమాట. వాళ్ళు వాట్సాప్లో ఏ విధంగా అనేది మన డీటెయిల్స్ అది మన ఫోన్పే చూస్తారనేది ఇప్పుడు చూపిస్తా చూడండి ఒకసారి సెల్లో అయితే. సో ఇప్పుడైతే చూడండి నేను మా తమ్ముడు సెల్ నుంచి అబ్బాయి సెల్కి అయితే వాట్సాప్ కాల్ చేశాను. వాట్సాప్ కాల్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆప్షన్ 3 డాట్స్ మీద క్లిక్ చేస్తే చూడండి స్క్రీన్ షేర్ అని ఒకటి ఉంటుంది. అంటే ఇది వాళ్ళు చేసిన ఫోను, ఇది అబ్బాయి ఫోన్ అనమాట. ఇక్కడ చూడండి స్టార్ట్ నౌ కొట్టేసినట్లయితే సో చూడండి ఇప్పుడు తన స్క్రీన్ మొత్తం నాకు కనిపిస్తుంది. అంటే ఇక్కడ చూడండి స్టాప్ షేరింగ్ ఉంది కదా, ఇక్కడ చూడండి తన స్క్రీన్, ఇది నా స్క్రీన్ అనమాట. సో ఇదైతే తన స్క్రీను మొత్తం తన సెల్లో ఏం చేసినా ఇప్పుడు వాట్సాప్ ఇట్లా ఆపేయమంటారు, ఆపేసి తన ఫోన్పేలో ఎంత అమౌంట్ ఉంది అనేది చూపించమంటారనమాట. సో ఈ విధంగా ఫోన్పే ఓపెన్ చేసి చూడండి ఇట్లా మన బ్యాలెన్స్ అనేది చెక్ చేసి ఈ మొత్తం చూపించమంటారు. నెట్ అయింది కదా చూడండి, తన అకౌంట్లో ఓపెన్ చేశాను కదా, నేను ఫోన్ కూడా దూరంగా పెడుతున్నా చూడండి. సేమ్ తన ఫోన్లో ఏముందో మన ఫోన్లో కనిపిస్తుంది. సో చూడండి ఇప్పుడు తను బ్యాలెన్స్ చెక్ చేసేది ఈ విధంగా మొత్తం మనకు కనిపిస్తుంది అనమాట. ఇది ఇంట్లో చేస్తున్నాం కాబట్టి మాకు ఇక్కడ నెట్ సరిగా రావడం లేదు. సో చూడండి ఇలాగే చూస్తూ ఉండండి, మొత్తం సేమ్ తన ఫోన్లో ఏం చేస్తారో అంతా మనకు కనిపిస్తుంది అనమాట. ఈ విధంగా అయితే వాళ్ళ పిన్ను వాళ్ళ యూపీఐ ఐడి అన్నీ చూసుకున్నారు. అన్నీ చూసుకొనేసి అమౌంట్ ఎంత ఉందో చూసుకొనేసి కరెక్ట్గా మన సెల్లో ఎంత అమౌంట్ ఉందో ఆ అమౌంటే అనమాట. అంతా ఒక లింక్ అయితే ఇస్తారు, ఆ లింక్ మీద పే అని కొట్టేసి మన యూపీఐ నెంబర్ ఇట్లా 4 నెంబర్లు కొట్టేసినట్లయితే చాలన్నమాట. ఆ డబ్బులు అనేది ఆటోమేటిక్గా వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోతాయి. సో అది ఏ విధంగా ఎంత ట్రాన్స్ఫర్ అయింది ఫోటో అది ఏ విధంగా వాళ్ళకి ఎంత డబ్బులు ఆ రోజు అనేది పోయిందని చూపిస్తాం చూడండి. ఇదన్నమాట
కట్ అయిన అకౌంట్ అయితే దీనికి అనమాట. మొత్తం తన సెల్లో 9,170 రూపాయలు అయితే ఉండింది. సేమ్ అంతే అమౌంట్ అనమాట వాళ్ళు కొట్టి. ఇప్పుడు మనం ఎక్కడైనా షాప్కి వెళ్ళినప్పుడు స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఎంత అమౌంట్ ఉంటే అంత అమౌంట్కి మనం పిన్ ఎంటర్ చేస్తే సరిపోతుంది కదా, అలా అదే విధంగా వాళ్ళు ఒక లింక్ పెట్టి లింక్ అయితే పెట్టారు. పే అని వీడికి తెలియక వాళ్ళు ఏం చెప్పారంటే మళ్ళీ ఒకసారి మీరు పిన్ కొట్టి మాకు బ్యాలెన్స్ చూపించండి అని చెప్పగానే వాడు మళ్ళీ పిన్ కొట్టడం వల్ల ఉండే 9,170 రూపాయలు అనేది చూడండి ఆగస్ట్ 6వ తేదీ అనమాట ఇది పోయిండేది. సో చాలా రోజుల ముందే వీడియో చేద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. సో చూడండి ఈ విధంగా అయితే ట్రాన్స్ఫర్ అయిపోయింది. సో ఇంక వాడికి ఏం చేయాలో తెలియలేదు. ఇంక నా నెంబర్ అయితే కట్ అయిపోయింది. తర్వాత నాకు కాల్ చేశారు. సేమ్ నాకు కూడా నా అకౌంట్లో ఎంత ఉందో చూపించమన్నారు. నాకు లాస్ట్కి అర్థమైంది అనమాట వీళ్ళు స్కామ్ చేస్తున్నారు అనేసి. మళ్ళీ ఈ అబ్బాయి నాకు కాల్ చేయలేదు మధ్యలో. సో లాస్ట్ టైం ఇంకా నాకే డౌట్ వచ్చి వాళ్ళ ఫోన్ నేను కట్ చేసేసి వాట్సాప్ కాల్ సేమ్ మళ్ళీ తనకు కాల్ చేసి ఏంట్రా వాళ్ళు నాకు కాల్ చేశారు, దాంట్లో ప్రతిసారి అకౌంట్ ఓపెన్ చేసి బ్యాలెన్స్ చూపించమంటున్నారు అనేసి చెప్తే అక్క నాకు కూడా అలాగే చేయమన్నారు, నా డబ్బులు మొత్తం పోయాయి అక్క, నా అకౌంట్లో అంటే నా అకౌంట్లో కట్ అయిపోయాయి అన్నాడు. సో ఇప్పుడు నాకు అప్పుడు నాకు అర్థమైంది అనమాట వీళ్ళు ఫేక్ అనేసి స్కామ్ చేస్తున్నారని అర్థమయ్యి. సో నేను వెంటనే అనమాట టక్క నా పిన్ అవన్నీ మార్చుకొని స్క్రీన్ లాక్ అంతా మార్చి వాళ్ళ నెంబర్ బ్లాక్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఈ అబ్బాయి ఇంకా ఎలా అమౌంట్ రావడం అనేసి అన్నాడు. ఇంకా ఏం చేయాలో తెలియలేదు. నార్మల్ గా స్కామ్ అయితే మళ్ళీ డబ్బులు తిరిగి వస్తాయనే నమ్మకం అయితే లేదు. మా ఫ్రెండ్ ఒకటి తెలిసిన వాళ్ళు ఉంటే సో అడిగాను అనమాట ఈ విధంగా జరిగింది ఎలా అనేసి. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే సేమ్ మా అన్న కూడా అంటే వాళ్ళ బ్రదర్ అంట 30,000 ఒక నెంబర్ మిస్ అయ్యి వేరే ఫోన్ పేకి వేసేసాడంట. అది బ్యాంక్లో వెళ్ళి చెప్తే వాళ్ళు వెంటనే 24 hours లోపలే వాళ్ళ అమౌంట్ అనేది రిటర్న్ తెచ్చిచ్చారు. అంటే రిటర్న్ వీళ్ళ అకౌంట్కి వేశారంట. సో అప్పుడు ఒకసారి ఇలా ప్రయత్నించండి, బ్యాంక్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి, వాళ్ళు ఏమైనా మీకు హెల్ప్ చేస్తారు అని చెప్తే సో అది కూడా మనకి ఇలా మనం స్కామ్ అయిన 3 days లోపలే బ్యాంక్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయాలి. మనము ఇలా చెప్పినట్లయితే మనం ఒకవేళ బ్యాంక్ వాళ్ళ నుంచి డబ్బులు మళ్ళీ తిరిగి పొందే అవకాశం అయితే ఉంటుందన్నారు. సరే అబ్బాయికి అయితే చెప్పా కానీ ఎక్కడ లేక అవ్వదు కదా అని చెప్పాడు. కానీ చివరి ప్రయత్నంగా చేద్దాం ఏమన్నా వస్తుందేమో అని చెప్పడంతో సో తనైతే బ్యాంక్కి వెళ్ళారు. బ్యాంక్కి వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఏం చెప్పారంటే 1930కి కాల్ చేసి సైబర్ క్రైమ్ కింద రిపోర్ట్ చేయమన్నారు. సో 1930 కాల్ చేసి వాళ్ళు ఒక వీడియో అయితే వాట్సాప్ సెండ్ చేశారనమాట. ఆ వాట్సాప్లో వీడియో ప్రకారం మేమైతే సైట్ ఓపెన్ చేసి అందులో మొత్తం డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి పోలీస్ వాళ్ళకు చెప్పాం. తర్వాత బ్యాంకులు కూడా ఇన్ఫార్మ్ చేసాం ఈ విధంగా చేసాము, బై మిస్టేక్ మనకు తెలియదు, సో స్కామ్ అయితే అయ్యింది ఎలా అని చెప్పడంతో ఇంకా 4-5 days వెయిట్ చేయమన్నారు. సో చేసామన్నమాట. వస్తుందన్న నమ్మకం అయితే లేదు. ఒకసారి డబ్బులు పోయిన తర్వాత మళ్ళీ తిరిగి వస్తుందన్న నమ్మకం అయితే లేదు. కాకపోతే ఒక చిన్న హోప్తో ఉన్నామన్నమాట. కానీ 4-5 daysలో నిజంగా అమౌంట్ అయితే తన అకౌంట్లో అయితే క్రెడిట్ అయ్యాయి. 9,170 రూపాయలు అనేది వచ్చేసింది అనమాట. సో తనైతే చాలా హ్యాపీ. సో నిజంగా ఇలాంటి ఒక అవకాశం అనేది చాలా మందికి తెలియదు. ఎవరైనా బై మిస్టేక్ స్కామ్లో ఇరుక్కునింటారు. చాలా రకాల స్కామ్స్ అయితే జరుగుతున్నాయి, డబ్బులు పోగొట్టుకునింటారు. సో వాళ్ళైతే హ్యాపీగా ఈ విధంగా మీకు ఎలాంటి మీకు తెలియకుండా లేదు తెలిసే డబ్బులు పోగొట్టుకున్నా ఇలా ఎవరైనా మీకు డబ్బులు అనేది స్కామ్ చేస్తే ఖచ్చితంగా 1930కి ఫస్ట్ కాల్ చేసి వాళ్ళు ఒక లింక్ పెడతారు, లేదు వాళ్ళు ప్రాసెస్ చెప్తారు ఎలా చేయాలి ఏంటి అనేది. అలా చెప్పేసిన తర్వాత వెంటనే మీ అకౌంట్ ఉంటే మీ యూపీఐ చేంజ్ చేసుకోండి, ఏటీఎం పిన్ మార్చుకోండి, అన్ని మార్చుకున్న తర్వాత బ్యాంక్కి వెళ్ళి కూడా ఫస్ట్ భయపడకుండా బ్యాంక్కి వెళ్ళి జరిగిందని చెప్పండి. మీ తప్పు ఉన్నా సరే తప్పు లేనట్టు మాకు బై మిస్టేక్ తెలియకుండా చేసేసారండి, స్కామ్ అయిపోయిందని చెప్పినట్లయితే సో ఖచ్చితంగా మీ డబ్బులు ఖచ్చితంగా తిరిగి అనేది వస్తాయన్నమాట. సో చాలా మంది భయపడి ఇంకా రావులే అని బాధపడి ఉండిపోతారు. సో దయచేసి అలా చేయకండి. ఈ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది, తప్పకుండా షేర్ చేయండి. నిజంగా నాకు ఫస్ట్ టైం హ్యాపీ అనిపించింది తన డబ్బులు మళ్ళీ తిరిగి రావడం. తను కూడా చాలా హ్యాపీ కదరా, నిజంగా వచ్చింది కదా డబ్బులు. నేను తిరుగుతారు వద్దులే అనేసి ఉండిపోయాడు. కానీ నేను నా ఫ్రెండ్ చెప్పిన పద్ధతి అంటే వస్తుందేమో చిన్న హోప్తో తనకి చెప్పా. మార్నింగ్ వరకు వెళ్ళలేదు, ఇంక మళ్ళీ ఒకసారి వెళ్ళి ట్రై చేయాలి లాస్ట్ ఒకసారి అనేసి చెప్పడంతో ఇంక తను వెళ్ళి సో ఆ విధంగా కంప్లైంట్ ఇవ్వడం, తర్వాత బ్యాంక్లో కూడా ఇన్ఫార్మ్ చేయడం వల్ల మరుసటి రోజు అనమాట ఈ రోజు జరిగితే రేపు మార్నింగ్కే వెళ్ళి బ్యాంక్లో ఇన్ఫార్మ్ చేశాం. సో 4-5 daysకి అమౌంట్ అనేది సేమ్ 9,170 రూపాయలు అనేది తిరిగి వచ్చేసింది. సో చాలా హ్యాపీ అనమాట. సో ఈ విధంగా చాలా మందికి తెలియదు. దయచేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ఎవరైనా డబ్బులు ఇట్లా పోగొట్టుకున్నాం లేదు బై మిస్టేక్ ఒక నెంబర్ వేరే నెంబర్ కూడా డబ్బులు వేసేస్తూ ఉంటారు. సో ఖచ్చితంగా బ్యాంక్కి వెళ్ళి ఇన్ఫార్మ్ చేయండి. 1930కి ఏమైనా స్కామ్ జరిగితే కాల్ చేసి వాళ్ళు చెప్పినట్లయితే వాళ్ళు ప్రాసెస్ కూడా చెప్తారు. ఖచ్చితంగా మీ డబ్బులు అనేది బ్యాంక్ మళ్ళీ రిటర్న్ అనేది తీసుకువస్తుంది అనమాట. ఎక్కువ రోజులు లేట్ చేయదండి. స్కామ్ జరిగిన 3 daysలోనే బ్యాంక్కి తర్వాత సైబర్ క్రైమ్కి కంప్లైంట్ అయితే ఇవ్వండి. సో దీనికోసమే అనమాట వీడియో చేసాం. తనకి ఆటోపే ఉంది కదా అది డిలీట్ చేస్తూ ఈ విషయం కూడా చెప్దాం చాలా మందికి యూజ్ అవుతుంది అనేసి తననైతే ఇప్పుడు కూర్చోబెట్టాను అనమాట. తను మాట్లాడడానికి కొంచెం మొహమాట పడుతున్నాడు, అందుకోసం మేము ఈయన మొత్తం చెప్పాను. సో డబ్బులు అయితే వచ్చాయి. సో హ్యాపీ అనమాట. ఇది వాటి వీడియో. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.
ఇంకోటి చెప్పడం మర్చిపోయా. అమౌంట్ అయితే ఐదో రోజుకొచ్చిందనమాట. అంటే కంప్లెయింట్ ఈరోజు ఇస్తే ఇంక 5 డేస్ తర్వాత డబ్బయితే అకౌంట్‌లో క్రెడిట్ అయింది. సో, క్రెడిట్ అయింది కదా! అది కూడా పేమెంట్ చూపిచ్చొచ్చు కదా! అనొచ్చు. కానీ మేమైతే అమౌంట్ అనేది అకౌంట్‌లో పడడం వల్ల హ్యాపీనెస్‌తో ఉండిపోయాం గానీ, అది స్క్రీన్ షాట్ తీసుకోవడం గానీ అలా ఏం చేయలేదండి. అంటే ఇప్పుడు కట్ అయిన అమౌంట్ అయితే చూపిస్తున్నాం. ఎందుకంటే ఫోన్‌పేలో స్టేట్‌మెంట్ ఉంది కాబట్టి సో, చూపిస్తున్నాం. కానీ డబ్బులైతే ఆటోమేటిక్‌గా బ్యాంక్ మన అకౌంట్‌కి వేయడం వల్ల సో, ఆ స్టేట్‌మెంట్ అయితే చూపించలేకపోతున్నాము. అమౌంట్ అయితే 100% వచ్చిందండి రిటర్న్ అయితే. సో, నేను నిజంగా ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతో వీడియో అయితే చేశాము. ఇందులో ఎలాంటి ఫేక్‌గా క్రియేట్ చేసింది గానీ, వీడియో కోసమేమో కొత్తగా క్రియేట్ చేసి చెప్తున్నాం అట్లా ఎప్పుడు అనుకోద్దండి. నిజంగా మాకు మంచి జరిగింది. సో, ఇలా చాలామంది తెలుసో తెలియక పోగొట్టుకుంటూ ఉంటారనేసి ఈ వీడియో అయితే చేశామండి. యూజ్‌ఫుల్ అనిపిస్తే మాత్రం తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. థాంక్ యూ.